సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గుర్తుకు రాగానే మనకేం గుర్తొస్తుంది? హైదరాబాద్ లిబరేషన్ డే అంటే మన తెలంగాణ విమోచన దినోత్సవం. హైదరాబాద్కు విమోచన కలిగినటువంటి రోజు. అలాగే ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి నరేందర్ సింగ్ మోడీ గారి బర్త్డే. ఇక్కడికి మన లక్ష్మణ్ గారు వస్తారని చెప్పి అయితే బ్యానర్లు కట్టి ఇందిరా పార్క్ దగ్గర అందరూ చాలా హంగామా అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి, అలాగే జెండా ఎగరవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని బీజేపీ అయితే పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుతో అయితే బీజేపీ కార్యకర్తలు అయితే ఏంటి, నేతలు అయితే ఏంటి, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ వచ్చి ఇలా జెండా దగ్గర పూజలు ఇచ్చి అయితే నిల్చున్నారు. అలాగే జెండా ఎగరవేయడం జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా అయితే జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ చూస్తే అయితే కాంగ్రెస్ ఏమన్నారంటే హైదరాబాద్ విలీన దినోత్సవం అన్నారు, వీళ్ళేమో విమోచన అన్నారు. సో ఏది కరెక్ట్ ఏంటి అనేది అయితే మీరైతే కామెంట్లు అయితే తెలియజేయండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే చాలామంది అయితే ఇక్కడ రోడ్డు పైన వచ్చేసి రోడ్లో అయితే జెండాలు ఎగిరేయడం జరిగింది. ఇది ఇలా ఎగిరేసి తెలంగాణ విముక్తి, తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి జరుపుకున్నారు. అలాగే మన నరేందర్ సింగ్ మోడీ గారు బర్త్డే అయితే ఇక్కడ చూస్తారు కదా, పెద్ద కటౌట్ అయితే పెట్టి ఆయన బర్త్డే కూడా సెలబ్రేషన్ అయితే చేయడం జరిగింది. ఆయన బర్త్డేకి స్పెషల్గా ఈరోజు తెలంగాణ విమోచన జరగడం ఇంకా చాలా మంచి విషయం అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అన్నారు. చూడొచ్చు నరేంద్ర మోడీ బర్త్డేని అయితే అంగరంగ వైభవంగా కటౌట్ పెట్టేసి అయితే చేయడం జరిగింది. ఇలా అయితే తెలంగాణ విమోచన దినం అంటారా లేదంటే విలీన దినం అంటారా ఏమంటారు కామెంట్ చేయండి. అదైతే ఈరోజు అయితే ఇక్కడ జరగడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన భారత మాత పటానికి అయితే పూలమాల వేసి స్వీట్స్ పెట్టి అరటిపండ్లు పెట్టి అన్ని పూజలు అయితే చేయడం జరిగింది. పూజలు చేసిన తర్వాత అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే మన దేశభక్తిని అయితే చాటడం జరిగింది. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.